టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ దేవరా ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రాగా మొదటి రోజు అంచనాలకు మించి ర్యాంపేజ్ ను చూపించిన ఈ సినిమా రెండవ రోజు తెలుగు రాష్ట్రాల్లో డ్రాప్స్ ను గట్టిగానే సొంతం చేసుకుంది. కానీ సీడెడ్ ఏరియాలో ఎక్సలెంట్ హోల్డ్ ను చూపించగా ఓవరాల్ గా డే 2 తెలుగు రాష్ట్రాలలో మంచి జోరును చూపించింది. నైజాంలో మాత్రం రీసెంట్ పాన్ ఇండియా మూవీస్ తో పోల్చితే పర్వాలేదనిపించేలా హోల్డ్ చేయగా ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాలలో సినిమా 16 నుండి 18 కోట్ల రేంజ్ దాకా షేర్ ను రాబట్టవచ్చు అనుకుంటే టోటల్ గా 17.92 కోట్ల దాకా షేర్ ను 26 కోట్లకు పైగా గ్రాస్ ను మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకుంది ఈ సినిమా. ఓవరాల్ గా చూసుకుంటే మొదటి రోజు చేసిన రచ్చకు రెండవ రోజు 20 కోట్లకు పైగా షేర్ ను రాబట్టాల్సింది. కానీ నైజాంలో టికెట్ రేట్స్ తగ్గడం కొద్ది వరకు కలెక్షన్లపై ఇంపాక్ట్ చూపించగా సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయిన టాక్ కూడా కొంచెం ఇంపాక్ట్ ను రెండవ రోజున చూపించింది. అయినా కానీ ఓవరాల్ గా రెండవ రోజు తెలుగు రాష్ట్రాలలో మంచి కలెక్షన్లని సాధించిన ఈ సినిమా టోటల్ గా 2 రోజులు పూర్తయిన తర్వాత తెలుగు రాష్ట్రాలలో 79.57 కోట్ల దాకా షేర్ ను 108.40 కోట్ల రేంజ్ దాకా గ్రాస్ ను వసూలు చేసింది. ఓవరాల్ గా చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో సినిమా వాల్యూ బిజినెస్ 112.5 కోట్ల దాకా ఉండగా 2 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా తెలుగు రాష్ట్రాలలో మరో 33 కోట్ల రేంజ్ లో షేర్ ను రాబడితే బిజినెస్ ను రికవరీ చేస్తుంది. ఇక సండే అడ్వాంటేజ్ తర్వాత అక్టోబర్ 2 హాలిడే అలాగే దసరా సెలవుల అడ్వాంటేజ్లు సినిమాకు మరింత హెల్ప్ చేసి కలెక్షన్లను అందుకునే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పాలి. ఇప్పుడు మరి మిగిలిన రన్ లో బాక్సాఫీస్ దగ్గర సినిమా ఎలాంటి కలెక్షన్లతో జోరు చూపెడుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.